గోల్కొండ మన రాష్ట్రం మన టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ గోల్కొండ టీవీ. ఫర్ మోర్ అప్డేట్స్ బెల్ బటన్ పై క్లిక్ చేయండి. ఈటల అంటే హుజూరాబాద్ అనే విధంగా తయారయ్యాడు. అలాంటి ఈటల ఈట ఈసారి గురితప్పింది. తాను ఒక్కటి తెలిస్తే దైవం ఒకటి తెలిసినట్టు తను అనుకున్న ప్లాన్ వర్కౌట్ కాక ఇరకాటంలో పడ్డారు. ప్రస్తుతం ఏం చేయాలో తెలియక అనేక ఆపసోపాలు పడుతున్నారని తెలుస్తోంది. అలాంటి ఈటల రాజేందర్ రాజకీయ జీవితం ముందు ముందు ఎదురు కాబోయే పరిస్థితుల గురించి మనం ఒకసారి తెలుసుకుందాం. ఈటల రాజేందర్ 7 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. కేసీఆర్ నేతృత్వంలో మంత్రిగా కూడా జనాలకు ఎంతో సేవలందించారు. కరీంనగర్ జిల్లాలోని హుజూరాబాద్ నుంచి 4 సాధారణ ఎన్నికల్లో 3 ఉప ఎన్నికల్లో విజయం సాధించి తనకు పోటీ ఎవరూ లేరని అనుకున్నారు. అలాంటి ఈటల రాజేందర్ కు బీఆర్ఎస్ లో కాస్త ఇబ్బందులు ఎదురవటంతో ఆ పార్టీని వదిలి బయటకు వచ్చేశారు. కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీలో చేరారు. అయితే ఆయన బీఆర్ఎస్ ను వీడిన సమయంలో టీపీసీసీ రేవంత్ రెడ్డి కూడా పార్టీలోకి రమ్మని ఆహ్వానించారట. అయినా పట్టించుకోని ఈటల రాజేందర్ బీజేపీలో చేరి ఎటూ కాని లీడర్గా మిగిలిపోయారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా సీఎం కేసీఆర్ ను ఓడించాలని పట్టుదలతో తన సొంత నియోజకవర్గమైనటువంటి హుజూరాబాద్ ను నిర్లక్ష్యం చేసి గజ్వేల్లో ఎక్కువ సమయం గడిపి ఇటు హుజూరాబాద్ సీటు పోగొట్టుకున్నారు. అటు గజ్వేల్లో గెలవలేకపోయారు. ఈ విధంగా రాష్ట్ర స్థాయి లీడర్ ఎటూ కాని నాయకుడిగా మిగిలిపోయారు. ఇదే తరుణంలో కొంతమంది రేవంత్ రెడ్డి ఆఫర్ ఇచ్చినప్పుడు కాంగ్రెస్ లోకి వెళ్లి ఉంటే బాగుండేది అని భావిస్తున్నారు. కానీ ఆ సమయంలో ఆయన కాంగ్రెస్ లోకి వెళ్లి ఉంటే కేసీఆర్ తో పడే ఇబ్బందులు మరో విధంగా ఉండేవి. ఇవన్నీ ఆలోచించుకుని బీజేపీలోకి వెళితే ఆ పార్టీలో ఈటల వర్గం, బండి సంజయ్ వర్గం అనే విధంగా వర్గాలు తయారయ్యాయి. ఇదే తరుణంలో ఆయన ఓటమి పాలవటంతో పార్టీ కూడా ఈయనను పట్టించుకోవడం లేదన్నట్టు తెలుస్తోంది. మళ్లీ పార్టీ రాష్ట్ర స్థాయి పగ్గాలు బండి సంజయ్కే ఇస్తారనే సంకేతాలు వినిపిస్తున్నాయి. ఒకవేళ బండి సంజయ్ కు రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు ఇస్తే మాత్రం బీజేపీలో ఈటల రాజేందర్ పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుకలా మారుతుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఇప్పటికే బీజేపీలో ఆయనను ఎవరూ పట్టించుకోవడం లేదని, దీంతో ఈటల ఏం చేయాలో అర్థం కాక అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారట. దీన్ని బట్టి చూస్తే ఈటలను పొమ్మనలేక పొగబెడుతున్నారని కొంతమంది భావిస్తున్నారు. సత్యాలు చెప్పడానికి సాహసం కావాలి. నిజాలు చెప్పే పత్రికలు రావాలి. నిజం మా నైజం. మెట్రో పక్క తెలంగాణ దినపత్రిక.